ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభం. పట్టణ సుందరీకరణకు ప్రజలు సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో భక్తుల రద్దీ. భరతనాట్యంతో గిరి ప్రదక్షిణ చేసిన భక్తురాలు జోషిత. ఘనంగా పిసిసి ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలతో కుటుంబ సభ్యులు, అభిమానుల సందడి. ద్వారకా తిరుమలలో మోగజీవాలకు ప్రత్యేక సంరక్షణ. ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తున్న చిన్న వెంకన్న దేవస్థానం అధికారులు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో టీడీపీ నాయకులతో కలిసి కమిషనర్ రోడ్లను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగానే బ్లాక్ స్పాట్స్, రెడ్ స్పాట్స్, చెత్త నిల్వ ఉంచే ప్రాంతాలను పరిశుభ్రపరచడంతో పాటుగా డ్రైనేజీలను ఆధునీకరించనున్నామని తెలిపారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సెట్టిపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు, నాయకులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ ముందు చూపు కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్దేశం ఏమంటే పట్టణం అంతా పరిశుభ్రమైన వాతావరణము చేయాలనే ఉద్దేశంతో దాంట్లో బ్లాక్ స్పాట్స్ కావచ్చు, అంటే యూరినల్స్ ఎక్కడైతే రోడ్డు పక్కన వస్తుంటారో ఆ ఏరియానంతా సుందరీకరణ చేయడం కావచ్చు, మరియు రెడ్ స్పాట్స్ ఎక్కడైతే మూసేసి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందో ఆ ఏరియాలు కావచ్చు. అదేవిధంగా వనరబుల్ పాయింట్లు, చెత్తను ఎక్కడైతే పోగు చేసి ఒకసారి ఉంటుందో దాన్ని తీసుకోకుండా ఉంటారో ఆ వాటినంతా క్లీన్ చేసేది. అదేవిధంగా ప్రతి డ్రైన్ పూడికతీత ప్రోగ్రాములో భాగంగా ఈ జూన్ 20 వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పూర్తిగా మనం పట్టణాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించారు. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై మన పట్టణాన్ని సుందరంగా, అందంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి. అదేవిధంగా మనం ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బంది వచ్చిన వెంటనే వారికి డోర్ టు డోర్ కలెక్షన్ వస్తున్నారు. ఆటోలు, రిక్షాలు, పుష్కార్ట్స్తో వస్తున్నారు. కాబట్టి వాళ్ళకే చెత్త ఇవ్వాల్సిందిగా అందరికీ కోరుకుంటూ, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా వాడుకోకుండా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం అంతా కలిసి సుందరీకరణలో భాగంగా క్లీన్ అండ్ స్వీప్ లో భాగంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో రోడ్లు అన్ని కూడా శుభ్రంగా ఉండాలని చెప్పని, అట్లాగే ఎవరింటి ముందు వాళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకుని ఎక్కడైనా కూడా శుభ్రంగా వాతావరణం మన చుట్టూ శుభ్రతంగా ఉంటే ఆ చుట్టూ ఆ ఊరు అన్ని కూడా అంతా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే పేపర్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో తడి చెత్త పొడి చెత్తగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవి తీసుకెళ్లి అక్కడ గార్బేజ్లో వేస్తారు. అక్కడ వేసి అక్కడ క్లీన్ చేస్తారు. మన ఊరిని మన అందరం కూడా శుభ్రంగా ఉంచుకుని అందరం కూడా మంచి ఆరోగ్యాన్ని పొందామని తెలియజేస్తారు. ఒక ముందు చూపు కలిగిన ముఖ్యమంత్రి ఉండటం వలన రేపు వర్షాలు వస్తే డ్రైన్లన్నీ కూడా కూడిపోయి ఉంటాయి. వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. రోడ్లు పాడైపోతాయి. ఈ డ్రైన్లు కూడిపోవటం వలన వాటర్ ఫ్లో సరిగ్గా అవదనే ముందు చూపుతోటి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తోటి మరి డ్రైన్లన్నీ కూడా ఈ సిల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి డ్రైన్ లోతు చేయటం వలన ఎంత వర్షం పడినా కానీ ఆ రోడ్డు మీదకి ఎక్కకుండా ఆ నీరంతా కూడా
ఆ చెరువుల్లోకి ఆ కాలంలోకి వెళ్తుందనే ఆలోచనతోటి ముందు చూపుతోటి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రామ్ ని పెట్టినందుకు ఆ ముందు చూపు గల ముఖ్యమంత్రి గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజల సహకారం లేదే ఏ పథకం కూడా ముందుకెళ్దని చెప్పేసి కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తమ వంతు బాధ్యతగా స్వీకరించి క్లీన్ స్వీప్ చేయవలసిందిగా, చెత్త చెదర లేకుండా రైన్లో ఏం వేయకుండా కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో తన మార్కును చూపిస్తుందో అలాగే ప్రజల ఆరోగ్యం పట్ల కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ద్వారా ముందస్తుగా ప్రజల్ని మేల్కొల్పే పరిస్థితులు ఈ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వాల ద్వారా ప్రజల ఆరోగ్యానికి ఎప్పుడు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిటకిట్లాడింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణ చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తురాలు జోషిత భరతనాట్యంతో గిరి ప్రదక్షిణ నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆమెను ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ సత్కరించారు. ప్రతి ఒక్కరూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు ఋషికేష్ కోరారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. ఈరోజు ఉదయాన్నే మన 4 గంటలకల్లా సుప్రభాత సేవా కార్యక్రమం జరిగింది. తదనంతరం స్వామివారికి దేవేరులిద్దరికీ ఆరాధనా కార్యక్రమం, బాలభోగ నివేదన అవ్వగానే తదనంతరం భక్తులకు ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అష్టోత్తర శతనామార్చన దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా జరిగిన తర్వాత తదనంతరం స్వామివారి జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన జోషిత అనే పాప భరతనాట్యం కూచిపూడి నృత్యం చేసుకుంటూ మన గిరి ప్రదక్షిణ కార్యక్రమం 2.5 కిలోమీటర్లు భరతనాట్యం చేసుకుంటూ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకున్నది. ఆ చిరంజీవిని మన ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ గారు శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ విధంగా వచ్చిన భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ప్రసాదం స్వీకరించి భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొన్నారని మన కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ గారు అలాగే చైర్మన్ అల్లూరు రామకృష్ణ గారు తెలియజేశారు. అన్నదాన కార్యక్రమం జరిగింది. తదనంతరం ప్రతి మంగళవారం అష్టదళ పద్మారాధన సేవా కార్యక్రమం, అలాగే ప్రతి శుక్రవారం స్వామివారికి నిజరూపార్చన 7 వారాలు ప్రదక్షిణ చేసుకున్న భక్తులందరూ విచ్చేసి స్వామివారి నిజరూపార్చన చేసుకుని అభిషేక కార్యక్రమాలు జరుపుకున్నారు. ఏ విధంగా అసౌకర్యం కలగకుండా చక్కగా నిర్వహించారని తెలియజేశారు. జయ శ్రీమన్నారాయణ. పిసిసి ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు జన్మదిన వేడుకలు శనివారం జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏలూరు రోడ్లోని ఆయన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యేంద్ర తండ్రి గౌతు రాము చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేపట్టారు. అనంతరం సత్యేంద్ర సతీమణి దీప్తి పట్టణంలోని అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థ, అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ, పిల్లల ఆశ్రమం, సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమాలకు బియ్యం, కిరాణా సరుకులు తదితర వస్తువులను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బద్దాల ప్రసాద్, పట్టణ అధ్యక్షులు ప్రగళ్లపాటి కాశీ మాట్లాడుతూ పట్టణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి పదవిని పొందిన సత్యేంద్రబాబు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సత్యేంద్రబాబు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొల్లి రామసూర్రెడ్డి, మండలాల అధ్యక్షులు కుటుంబరావు, ముచ్చిక సీత, గజ్జి రాజులు, ఆకుల యేసుబాబు, జిల్లా కార్యదర్శి వడ్డే రఘుబాబు, నాయకులు పైడా పోతురాజు, కంగల రాము, కలపాల శ్రీను, కోలా తనోజ్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఈరోజు మన యువజన నాయకులు గౌతు సత్యేంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయిస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి ఈ రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే మనం అంతా కూడా చాలా విలువైన మనిషి. మరి ఈ రోజు అధికార పార్టీల్లోకి అలాగే ప్రతిపక్ష పార్టీల్లోకి వెళ్ళే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని జిల్లా స్థాయి పదవులు కానీ అలాగే ఈరోజు మరి ఆయనకి రాష్ట్ర స్థాయి పదవి అలంకరించుకుని మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ మనందరికీ ఇంకా పార్టీకి సేవలు అందించాలని కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ గౌతు సత్యేంద్రబాబు గారు అలాగే ఆయన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా చేస్తున్నారండి. ఆయన పుట్టినరోజుని ఈ రోజున జిల్లా నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలు వివిధ మండల ప్రెసిడెంట్లు అందరూ కలిపి జంగారెడ్డి టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుందండి. తర్వాత మజ్జిగ పంపిణీ కార్యక్రమం, తర్వాత అనాథ శరణాలయంలో కొన్ని నిత్యావసర వస్తువులు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందండి. మరి ఈయన ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేశారో మనందరికీ తెలుసండి. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని జరుపుకోవాలని చెప్పి భవిష్యత్తులో మరిన్ని జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని ఆయన సారథ్యంలో మేమందరం ఆయన వెనకంటే ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఎంతో మంచి మనిషి అంచెలంచెలుగా ఈ రోజున రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ముందుకెళ్తున్నందుకు ఒక సోదరుడిగా నా అభినందన తెలుపుకున్నాను. ఓకే, హ్యాపీ బర్త్డే సత్యేంద్రబాబు. నా జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే స్నేహితులకు, శ్రేయాభిలాషులందరికీ కూడా నా కృతజ్ఞతలు. గతంలో లాగానే ఈ రోజు కూడా నా పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మరి ఎల్లప్పుడూ నాకు అండదండలుగా ఉన్నటువంటి మరి మిత్రులకి, అలాగే పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ సందర్భంగా ఏలూరు రోడ్లోని చలివేంద్రం పెట్టి మరి ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి అందరికీ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమంలో, అలాగే అనాథాశ్రమంలో కూడా వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు వాళ్ళకి వితరణగా ఇవ్వడం జరుగుతుంది. భానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ మోగజీవాల కోసం ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఎండ తీవ్రత నుంచి గోవులు, ఏనుగు, గుర్రం, హంసలకు ఉపశమనం కలిగించేలా గోశాలలో ప్రత్యేక బాత్ షవర్లు, ఫ్యాన్లు, చల్లని వాతావరణం ఏర్పాటు చేశారు. మోగజీవాలపై దేవస్థానం చూపిస్తున్న మమకారం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న దేవస్థానంలో వేసవి తాపం నుంచి మూగజీవాలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గోశాలలో ఉన్న సుమారు 330కి పైగా గోవులు, గజలక్ష్మిగా పిలిచే ఏనుగు, గుర్రం, హంసల కోసం ప్రత్యేకంగా బాత్ షవర్లు ఏర్పాటు చేశారు. గోశాలలో ఒంగోలు, గిర్, కపిల, జెర్సీ, పొంగనూరు తదితర 10 రకాల జాతులకు చెందిన గోవులను సంరక్షిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ఒక్కో ఆవును ప్రత్యేక బాత్ షవర్ల వద్దకు తీసుకువెళ్లి స్నానం చేయిస్తున్నారు. చల్లని నీటి జల్లుల్లో గోవులు హాయిగా సేద తీరుతున్నాయి. స్నానం అనంతరం గోవులను షెడ్లలో ఉంచి పశుగ్రాసం, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఒక్కపోత లేకుండా షెడ్ల పై భాగంలో నిరంతరం ఫ్యాన్లు తిరిగేలా ఏర్పాట్లు చేశారు. షెడ్లపై చల్లదనం ఉండేందుకు ఎలిఫెంట్ క్రాకర్ మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇక ఆలయ గజలక్ష్మి ఏనుగుకు ప్రత్యేక ఆకర్షణగా బాత్ షవర్ ను ఏర్పాటు చేశారు. షవర్ నుంచి పడే నీటి జల్లుల్లో ఏనుగు తడుస్తూ సందడి చేస్తోంది. తన తొండంతో నీటిని తీసుకుని శరీరంపై చల్లుకుంటూ యాత్రికులను అలరిస్తోంది. గోశాలలో ఉన్న గుర్రానికి కూడా ప్రతిరోజు షవర్ స్నానం ఏర్పాటు చేయించారు. అలాగే హంసల కోసం ప్రత్యేక కొలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వేళల్లో హంసలు ఆ కొలంలో ఈత కొడుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాయి. మోగజీవాల పట్ల ఆలయ అధికారులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గుణాధరావు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అనుబంధ విభాగాల్లో పదవులు పొందిన నాయకులను జంగారెడ్డిగూడెంలోని పార్టీ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా జట్టి మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు పదవుల్లో అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా 70కి పైగా క్రియాశీలక నాయకులకు పదవులు కేటాయించారని తెలియజేశారు. పార్టీ బలోపేతానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ మండల అధ్యక్షులు కర్పూరం గుప్తా, ఓరిగంటి నాగేంద్ర, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కుక్కల ధర్మరాజు, మాజీ జడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి గురజాల పార్థసారథి, రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ కార్యదర్శి కనికల ప్రసాద్, బామిశెట్టి హరిబాబు, నేకూరి కిషోర్, షరీఫ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ జిల్లా పిఆర్ఓ కొల్లేపర నారాయణ పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. జంగారెడ్డిగూడెంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి నిత్యావసర వస్తువులు అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సమీపంలోని హరిజనపేటలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుమారస్వామి అనే వ్యక్తికి వాసవి క్లబ్ జిల్లా పిఆర్ఓ కొల్లేపర నారాయణ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండే నారాయణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మద్దుల రాంబాబు, గుడిమెట్ల యుగంధర్, ఏలూరి ఫణికుమార్, కాటేపల్లి శ్రీనివాస్, కాటేపల్లి రుద్రయ్య, సలసా శ్రీనివాస్, మామిడి సురేష్, చిన్ని భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వాసవి క్లబ్ అని పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు కొల్లేపర నారాయణ గారు. గత 20 సంవత్సరాలుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మాతో చేయిస్తూ ఎంతో మంది నాయకులను తీర్చి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా స్థానికంగా హరిజనపేటలో నివాసం ఉంటున్నటువంటి కుమారస్వామి అనే వ్యక్తికి అనారోగ్య కారణంగా కాలికి ఇన్ఫెక్షన్ అయిన కారణంగా కాల్ని తీసేశారు. వారికి మేము ప్రతి ఆయన పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు మా కిరణ వర్తక సంఘం తరఫున మరియు మా వాసవి క్లబ్ గోల్డ్ టీం తరఫున కూడా 10,000 రూపాయలు వారికి మేము సాయం చేయడం జరుగుతుంది. అదే రకంగా మిగతా పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి అందరూ ముందుకు వచ్చి వారికి కూడా అందరూ కూడా సహాయం చేయాలని ఈ సందర్భంగా కూర్చున్నాను. వాసవి క్లబ్ గోల్డ్ ద్వారా ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఎస్సీపేటలో సంబంధించి మన మార్లపూడి కుమారస్వామి గారికి అనారోగ్య దిశ ఒక కాలు తీసివేయడం జరిగింది. వారికి సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. ఆల్రెడీ ఇదివరకు తెలుగుదేశం పార్టీ వారు వచ్చారు. వారితో పాటు చాలా మంది సభ్యులు కొన్ని సేవా సంస్థలు వచ్చి ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా నేను చెప్పేది ఏంటంటే అతని ద్వారా ఎవరైతే మార్లపూడి కుమారస్వామి ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైతే అతని ద్వారా ఉపయోగం పొంది ఉన్నారో వారు ఇలాంటి సమయంలో వారి భార్యగా నిలదొక్కునే సమయం వరకు కూడా అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారం అందిస్తారని, చాలా సంస్థలు ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాలు ముందు విజయవంతం చేయాలని ఆ కుటుంబానికి అండగా ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది.
మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది 100% ఉత్తీర్ణత అత్యధిక మార్కులు 590 550కి పైగా వచ్చిన వారు 18 మంది 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు కిడ్స్ మేధస్సు చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్ క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ ఐఐటి ఓరియంటెడ్ టీచింగ్ ట్రైనింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్ ఇన్ జీకే ఇంగ్లీష్ Telugu, Hindi, grammar, maths, science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏలూరు రోడ్ జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415 9441796460 మరియు 08821225370. వెల్కమ్ బ్యాక్. రోడ్లపై పరిశుభ్రత స్పష్టంగా కనిపించేలా క్లీన్ ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని 1వ డివిజన్ లో కోడెల రోడ్లో కమ్యూనిటీ హాల్ వద్ద సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బెడ్డెటి రాధాకృష్ణయ్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు 4 వారాల పాటు జిల్లాలో చేపట్టడం జరుగుతుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 4 వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తామన్నారు. జిల్లాలో పారిశుధ్య పరిస్థితులను ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మరింత మెరుగుపరిచేందుకు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఇన్ఛార్జి డిఆర్ఓ దేవకీదేవి, ఆర్డీఓ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, తహసీల్దార్ గాయత్రీదేవి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర అని చెప్పిన ఒక కార్యక్రమం రోజు మొదలుపెడుతున్నాము. సో అన్ని రోడ్లు అన్ని లొకేషన్స్ రోడ్స్ క్లీన్ చేయడం ఈ వారం మనకు ఇచ్చిన టార్గెట్. సో 4 వారాల ప్రాజెక్ట్గా ఇది ఇచ్చి ఉన్నారు. సో మనం ఇది 20 జూన్ వరకు ఇది చేయాలి. సో వీక్ 1 మనకు రోడ్స్ కానీ ఎల్లో స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రెడ్ స్పాట్స్ అవన్నీ ఐడెంటిఫై చేసుకోవడం, విజిబుల్గా క్లీన్లెస్ కనిపించినట్టు క్లీన్ చేయాలి అన్నది ఎర్లీ మార్నింగ్. మనకి ఇప్పుడు హీట్ స్ట్రోక్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేయమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే వీక్ 2 స్టామ్ వాటర్ ట్రైన్స్, నాలాస్, బ్యాక్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మనం స్పెషల్ డ్రైవ్ కింద క్లీన్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. అలాగే క్లీన్ చేసినలో వచ్చిన అవుట్పుట్ ఆఫ్ ప్లాస్టిక్ అయినా కొబ్బరి బొండాలు అయినా అవుట్పుట్ ఏమున్నాయి దాని relevant పర్సన్కి మనం అప్పు చెప్పి మళ్ళీ అక్కడ ఒక డంపింగ్ సైట్ తయారు చేయకుండా ఉండాలనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి తగినట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు అన్ని చోట్ల మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి. సో ఇలాగే నెక్స్ట్ 4 వీక్స్ శానిటరీ వర్కర్స్ మొబిలైజ్ చేసుకొని స్పెషల్ డ్రైవ్ కింద మామూలు క్లీనింగ్ కాకుండా ఎక్స్ట్రాగా అదనంగా ఇవి కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 వీక్స్లో మేము కూడా సర్ఫేస్ ఇన్స్పెక్షన్ వస్తాము. ఈరోజు టీమ్ మోటివేట్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మన 4 వీక్స్ రెగ్యులర్ మానిటరింగ్ చేసి మన ఏలూరు జిల్లాని క్లీన్ జిల్లాగా మార్చాలని ప్రయత్నం చేస్తాం. ఏలూరులో పోలీసులు మెగా కార్టన్ అండ్ స్విచ్ ఆపరేషన్ నిర్వహించారు. వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ యాదవ్ నగర్, సత్రంపాడు ప్రాంతాల్లో భారీ తనిఖీలు చేపట్టి అనుమానితుల ఇళ్లను పరిశీలించారు. గంజాయి వినియోగదారులపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పలువురికి పరీక్షలు నిర్వహించారు. ఏలూరులో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ యాదవ్ నగర్, సత్రంపాడు ప్రాంతాల్లో ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ అధికారులతో సహా మొత్తం 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు 200 ఇళ్లను తనిఖీ చేసి సుమారు 100 మంది ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు. తనిఖీల్లో 18 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోగా ఒక పెండింగ్ అరెస్టును అమలు చేశారు. 2 పాత నేరస్తులను గుర్తించారు. అదేవిధంగా మాదక ద్రవ్య వినియోగదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి గంజాయి గుర్తింపు టెస్ట్ కిట్లతో 15 మందికి పరీక్షలు చేయగా 2కి పాజిటివ్ గా తేలింది. వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో పోలీస్, ఈగల్ టీం, ఎక్సైజ్ శాఖ, డాగ్ స్క్వాడ్, QR&T బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి.
అసలు బైక్ దొంగతనాలు కానీ, కాపర్ వైర్ దొంగతనాలు కానీ, బ్యాటరీలు కానీ అంతా కుర్రాళ్ళు తెలుసు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లమద్ది చెట్టు కింద వెలిసిన స్వామివారికి ఉదయం 8 గంటల నుంచి ఆలయ ముఖమండపంలో ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయానికి వివిధ సేవల రూపంలో 1,98,573 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. అలాగే స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,405 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. వేసవి తీవ్రత రీత్యా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు 2వ పూట సెలవు ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణకు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రత చాలా ప్రమాదకర స్థాయికి పెరిగిపోయిందన్నారు. ఉష్ణోగ్రతలు 45 నుండి 50 డిగ్రీలు దాటుతున్నాయన్నారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తున్నాయన్నారు. ఈ రీత్యా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఉదయం పూట మాత్రమే పనులు పెట్టి 2వ పూట సెలవు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రేలంగి నాగరాజు, అధ్యక్షులు కొత్తూరి శ్రీను, నాయకులు ముల్లేటి శ్రీను, కుక్కిరపాటి రాంబాబు, వేల్పుల రాజు, దోలపల్లి రాజు, కొందేటి లక్ష్మణరావు, వేలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ కేవి రమణ గారికి మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గత 4 రోజులుగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కాకుండా రాష్ట్రం మొత్తంగా వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. మన జంగారెడ్డిలో 44 నుంచి 50 డిగ్రీల దాకా నమోదవుతుంది. వడగాల్పులు ఉండడం వల్ల మున్సిపల్ వర్కర్లు ఉదయం పనిచేసి మధ్యాహ్నం నుంచి సెలవు ఇవ్వాల్సిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రకటన చేశారు. వేసవి ఎక్కువ ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు సెలవు ఇవ్వాలని చెప్పి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారమైన మున్సిపల్ వర్కర్లు ఉదయం పని చేయించుకొని మధ్యాహ్నం నుంచి సెలవు ఇవ్వాల్సిందిగా మేము కోరడం అయింది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ రమణ గారు మాట్లాడుతూ ఇప్పటికే సాయంత్రం 3 గంటలకు హాజరవ్వమని చెప్పాం. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి మేము పై అధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకు చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కార్మికులు వడగాల్పు తగిలి తీవ్ర దెబ్బతింటున్నారు కనుక వెంటనే మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించాలని మా ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభం. పట్టణ సుందరీకరణకు ప్రజలు సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో భక్తుల రద్దీ. భరతనాట్యంతో గిరి ప్రదక్షిణ చేసిన భక్తురాలు జోషిత. ఘనంగా పిసిసి ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలతో కుటుంబ సభ్యులు, అభిమానుల సందడి. ద్వారకా తిరుమలలో మోగజీవాలకు ప్రత్యేక సంరక్షణ. ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తున్న చిన్న వెంకన్న దేవస్థానం అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.